ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు లోకమునకు వెలుగునై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. ఒక సాయంత్రం 22 యుద్ధ విమానాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. కానీ హఠాత్తుగా పొగమంచు కమ్ముకోవడంతో అవి ముందుకు వెళ్ళలేకపోయాయి. కాసేపు ఎటు వెళ్లాలో తెలియక అవి గాల్లో అటు ఇటు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత 8 విమానాలు మాత్రం అతి కష్టం మీద సమీపంలోని పొలాల్లో దిగాయి. 12 మంది పైలట్లు పారాచూట్లు తీసుకుని గుడ్డిగా క్రిందికి దూకటంతో వాళ్ళు నడుపుతున్న విమానాలలో 4 విమానాలు ఒకదానికొకటి ఢీకొని మంటల్లో కలిసిపోయాయి. మిగతావి ఎక్కడో కూలిపోయాయి. 2 గంటల తర్వాత మిగిలిన 2 విమానాల జాడ తెలియవచ్చింది. వెంటనే రేడియోలో ఒక అత్యవసర ప్రకటన వెలువడింది. ఎవరెవరికి కార్లున్నాయో వాళ్ళంతా తమ కార్లు బయటకు తీసి పట్టణం వెలుపల ఉన్న పొలాల వద్దకు వాటిని నడిపించండి. 2 విమానాలు దారి తెలియక గాల్లో తిరుగుతున్నాయి. అవి క్రిందకి దిగేందుకు సహాయం చేద్దాం అనేది ఆ ప్రకటన వెలువడుతూనే ఆ గాఢాంధకారపు రాత్రివేళ 2500 కార్లు హుటాహుటిన పట్టణం వెలుపల ఉన్న పొలాల వద్దకు చేరుకున్నాయి. చిమ్మ చీకటిలో వాటి ఫ్లడ్ లైట్లు దేదీప్యమానంగా ప్రకాశించడం ప్రారంభించాయి. విమానాశ్రయం అధికారుల నడిపింపుతో ఆ వెలుతురును ఆధారం చేసుకుని దారి తప్పి తిరుగుతున్న 2 విమానాల పైలట్లు తమ విమానాలను మెల్లగా ఆ పొలాల్లోకి దించారు. నీ దీపం కానీ నా దీపం కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేదీప్యమానంగా ప్రకాశించలేవు. అయితే మనందరి దీపాలు ఒక్కసారిగా వెలగడం ప్రారంభించినప్పుడు అవి ప్రకాశమానమైన వెలుగును ప్రసరింపచేస్తాయి. ఆ వెలుగు పాపమనే పొగమంచును తరిమి కొడుతుంది. ఆ వెలుగును ఆధారం చేసుకుని మన యజమాని అయిన క్రీస్తు తప్పిపోయిన ఆత్మల్ని సురక్షితంగా క్రిందికి దిగేలా చేస్తాడు. పెనుగాలి తుఫానులు, అంధకార గడియల్లో ఓడరేవు ప్రక్కన నీ దీపం ఆరిపోకుండా చూసుకో. కల్లోల కడలిలో కెరటాల ఊగిసలాటలు తీరం కోసం చూసే నావికులకి నీ దీపం కనిపించేలా చూసుకో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.